నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్, భారత్ హోమియోపతి నుండి మీ అందరికీ స్వాగతం చెబుతున్నాను. మరియు ఈ వీడియోలో నేను మీ అందరితో కాలేయ దశ గురించి మాట్లాడబోతున్నాను. కాబట్టి చివరి దశ అంటే ఏమిటి, అది ప్రాణం పోయే ప్రమాదం ఉందా లేదా అని చూద్దాం. కాబట్టి వీడియోను ప్రారంభిద్దాం. కాలేయ సిరోసిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ముందుగా దీన్ని అర్థం చేసుకుందాం. చివరకు కాలేయ సిరోసిస్ అంటే ఏమిటి? కాలేయ సిరోసిస్ అంటే మన కాలేయం సెల్స్ కు మచ్చను ఏర్పడటం, అంటే టిష్యూస్ కు మచ్చను ఏర్పడటం. మచ్చలు ఒక్కసారిగా ఉండవు, ఇవి కాలేయం దహనం ద్వారా ప్రారంభమవుతాయి. కాలేయం దహనం అవుతుంది కానీ లక్షణాలు ఇవ్వదు. కొవ్వు కాలేయం గ్రేడ్ 1, 2, 3 కావచ్చు. నిర్లక్ష్యం వల్ల దహనం కొవ్వు కాలేయంలోకి మారుతుంది. కొవ్వు కాలేయం ఫైబ్రోసిస్ లోకి మారుతుంది. టిష్యూస్ మచ్చలు ఏర్పడటం ప్రారంభమవుతుంది. మచ్చలు పెరిగిన తర్వాత నిర్లక్ష్యం ఫలితంగా ఏమి జరుగుతుందంటే దహనం కొవ్వు కాలేయంలోకి మారుతుంది. కొవ్వు కాలేయం ఫైబ్రోసిస్ లోకి మారుతుంది. టిష్యూస్ కు మచ్చలు ఏర్పడటం, కాలేయం సెల్స్ కు మచ్చను ఏర్పడతాయి. మచ్చను ఏర్పడినవి మచ్చలు పెరిగాయి. పెరిగిన తర్వాత వచ్చే దశ మన కాలేయ సిరోసిస్. రోగి కాలేయ సిరోసిస్ బాధపడుతున్నాడంటే ఏమి కనిపిస్తుంది అంటే జాండిస్ బాధపడతాడు. హెపటైటిస్ బి లేదా C2 వైరస్లు ఉండవచ్చు. కళ్ళు పసుపు ఉంటాయి. చర్మం పసుపు కనిపిస్తుంది. ఎవరైనా రోగి కాలేయ సిరోసిస్ తో బాధపడితే మొదటగా జాండిస్ కనిపిస్తుంది. అతనికి హెపటైటిస్ బి లేదా C వైరస్ ఉండవచ్చు. అతని కళ్ళు పసుపు రంగులో ఉంటాయి. అతను మూత్రం విడుదల చేసినప్పుడు అది నల్ల పసుపు రంగులో ఉంటుంది. ఆహారం పచనమవ్వదు. కాలేయం కుడి భాగంలో కష్టాలు ఉంటాయి. అతను విడుదల చేస్తున్న మూత్రం కూడా నల్ల పసుపు రంగులో మారుతుంది. మూత్రం నల్లగా మారుతుంది. అలాగే ఆహారం పచనమవ్వడం లేదు. మన కాలేయం ఉన్న కుడి భాగంలో కూడా నిరంతరం నొప్పి ఉంటుంది. ఇలా ఒక నొప్పి ఉంటుంది, చొచ్చుకునే నొప్పి లాంటిది. ఆకలి అసలు అనిపించదు మరియు కడుపులో నీరు చేరడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతోంది అంటే మీ కాలేయం సరిగ్గా పనిచేయడం లేదు. కాలేయం పని ఏమిటి? కాలేయం మన ఆహారాన్ని జీర్ణం చేయడం మరియు ఒకటి బై ప్రొడక్ట్ ను ఉత్పత్తి చేయడం. ఆ బై ప్రొడక్ట్ ను మేము యూరియా అంటాము. అది ఫిల్టర్ అవ్వడానికి మన కిడ్నీల దగ్గరకు వెళుతుంది. కానీ ఇప్పుడు మీ కాలేయం ఇన్ఫ్లమేషన్ లో ఉంది. కాలేయం ఫైబ్రోసిస్ కు కూడా చేరుకుంది. ఇది సిరోసిస్ లోనే మారుతుంది. మీ సిరోసిస్ నియంత్రణలో రాకపోతే అది చివరి దశ కాలేయ క్యాన్సర్ అవుతుంది. అందువల్ల కాలేయ క్యాన్సర్ కు కూడా ప్రమాదం పెరుగుతుంది. సిరోసిస్ పరిస్థితులు ఉన్నాయి. 2 కంపెన్సేటెడ్, డీకంపెన్సేటెడ్. చూస్తే దీనికి 2 దశలు ఉంటాయి. ఒకటి కంపెన్సేటెడ్, ఒకటి డీకంపెన్సేటెడ్. కంపెన్సేటెడ్ దశలో మీ కాలేయం టిష్యూ ఎలా ఉందో చూడాలి. స్కారింగ్ ప్రారంభమైంది కానీ మీ శరీరం మీకు లక్షణాలు ఇవ్వడం లేదు. ఆ సమయంలో శరీరం మీకు ఏ లక్షణాలు ఇస్తుంది? ఒకటి మీకు అలసట అనిపిస్తుంది, ఒకటి మీకు నాజియా అనిపిస్తుంది. ఇది 1 నెల లేదా 2 నెలలుగా కొనసాగితే అందువల్ల మీరు వెంటనే పరీక్షలు చేయించుకోండి. మీరు అల్ట్రాసౌండ్ చేయించుకోండి. అప్పుడు మీకు ఈ దశ ఏది అనేది గుర్తించబడుతుంది. మరియు మేము ఈ పరీక్ష గురించి మాట్లాడుతున్నప్పుడు అది డీకంపెన్సేటెడ్ అవుతుంది. కాలేయ సిరోసిస్ అంటే డీకంపెన్సేటెడ్ అంటే ఇది తదుపరి దశ, చివరి దశ. ఇందులో మీ కాలేయం టిష్యూ పూర్తిగా నాశనం అయిపోయింది. ఇప్పుడు మీకు కొన్ని లక్షణాలు కనిపించబోతున్నాయి. ఉదాహరణకు కడుపులో నీరు చేరడం, కడుపులో నొప్పి, ఆకలికి రాకపోవడం, నాజియా, వాంతులు, జ్వరం కూడా రావడం, మూత్రంలో కాల్షియం అనిపించడం, అమ్మోనియా పెరగడం, యూరియా స్థాయి పెరగడం మరియు మూత్రం రంగు పసుపు కాకుండా నలుపు రంగులోకి మారడం మొదలవుతుంది. అలాగే కడుపు నిండినట్లు అనిపిస్తుంది. కడుపులో నీరు నిండినట్లు అనిపిస్తుంది. రోగికి అలా అనిపిస్తుంది. తెలియదు ఎంత లీటర్ల నీరు వారి కడుపులో నిండిపోయినట్లు ఉంది. నీరు కూడిపోతుంది. కాబట్టి ఇవి దశలు. ప్రశ్న ఇది చివరి దశ అంటే దీని నుండి మరణం సంభవించవచ్చా? రోగికి ఇది సంభవించవచ్చు. అయితే ఇది చివరి దశ అయితే రోగి ఎక్కువ కాలం బతకడం సాధ్యం కాదు. అతనికి 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు లేదా అంతకంటే కూడా తక్కువ సమయం ఉంది. మీరు చేయాలి. మీరు ఈ లక్షణాలలో దేనినైనా గమనించినట్లయితే సరైన చికిత్స తీసుకోండి. తద్వారా మీ జీవితం కొంచెం ఎక్కువ అవుతుంది. మీరు కొంచెం ఎక్కువ కాలం బతకగలుగుతారు. మీరు దీని సరైన చికిత్స తీసుకోకపోతే ఇది క్యాన్సర్ గా మారుతుంది. క్యాన్సర్ తర్వాత మీకు ఏమి జరుగుతుందంటే మీ ప్రాణాలు కూడా పోవచ్చు. ఇది కాలేయ సిరోసిస్, కాలేయ దశ. అయితే కాలేయం చివరి దశలో రోగి మరణం సంభవించవచ్చా లేదా? మరియు చివరి దశలో లక్షణాలు మీ నియంత్రణలో రాకపోతే మీ మరణం సంభవించవచ్చని 100% ఉంది.
అయితే ఈ రోజు వీడియోలో అంతే. తర్వాత నేను మీతో తదుపరి వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు ధన్యవాదాలు.